హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ తెలుగు గర్ల్ మిహిరా. ఇప్పుడే నేను బస్ ఎక్కాను కాలేజ్కి వెళ్ళడం కోసం. ఇది ఏ ఏరియానో గెస్ చేసి కామెంట్ చేయండి. ఇప్పుడే వచ్చాను అనమాట నేను కాలేజ్కి. చాలా లేట్ అయిపోయింది ఈరోజు, అందుకే ఫాస్ట్గా క్లాస్కి వెళ్ళాలి. ఈరోజు ఫస్ట్ అవర్ డిఎస్ అనమాట. డిఎస్ కాబట్టి మా మేడం చాలా స్ట్రిక్ట్, అందుకే ఫాస్ట్గా వెళ్ళాలి. 5 floors ఎక్కేసి ఆన్ టైం క్లాస్కి వెళ్ళిపోయాను. క్లాసెస్ అన్నీ అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు లంచ్ టైం. చాలా బాగుంటుంది. లంచ్ తినేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళొచ్చు? లంచ్ తినేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళొచ్చు? నాకు ఫీవర్ అని చెప్పాను కదా, నాకు ఫీవర్ అయితే తగ్గింది కానీ కోల్డ్ అయితే ఇంకా తగ్గలేదు. కోల్డ్ ఇంకా నీరసం కూడా ఉంది, అందుకే కొంచెం మెల్లిగా మాట్లాడుతున్నాను, ఏమనుకోకండి. మా క్లాస్లో ఏసీ 16లో పెడతారనమాట, అందుకే కోల్డ్ తగ్గడం లేదు. నేను మాస్క్ పెట్టుకొని వెళ్ళినా కూడా కోల్డ్ అయితే తగ్గడం లేదు. ఈరోజు లంచ్ తర్వాత 1 hour లీజర్ పీరియడ్ ఉందన్నమాట, అందుకే నేను నా ఫ్రెండ్ కేఆర్సీకి వెళ్తున్నాం. కేఆర్సీకి వెళ్ళాం కానీ కేఆర్సీ క్లోజ్ చేసి ఉంది. కేఆర్సీలో రెనోవేషన్ జరుగుతుందట, అందుకని క్లోజ్ చేసేసారు. నెక్స్ట్ అవర్ మాకు వైవా ఉందన్నమాట, అది ప్రిపేర్ అవ్వడానికి ఎక్కడికైనా వెళ్దామని ఆలోచిస్తున్నాం. ఏ పార్క్లో కూర్చోడానికి ప్లేసెస్ ఉండవు. మదర్ తెరిసా పార్క్లో ఉంటాయి కానీ అది చాలా దూరం అన్నమాట. సో అంత దూరం వెళ్ళలేక ఆలోచిస్తుంటే గాంధీ పార్క్ గుర్తొచ్చింది మాకు, అందుకని గాంధీ పార్క్ వెళ్ళాం చదువుకోవడానికి. గాంధీ పార్క్ ఎంట్రన్స్ ఎలా ఉంటుందో వీడియో తీశాను, చూడండి. గాంధీ పార్క్ చాలా కలర్ఫుల్గా ఉంటుందన్నమాట, చాలా గ్రీనరీతో, ఫ్లవర్స్తో చాలా కలర్ఫుల్గా ఉంటుంది, చాలా గ్రీనరీతో ఉంటుందన్నమాట. గాంధీ పార్క్ కాటన్ భవన్ ఆపోజిట్లో ఉంటుందన్నమాట. సర్ అదర్ కాటన్ భవన్ ఆపోజిట్లో ఉంటుంది. గాంధీ పార్క్ ఎంటర్ అవ్వగానే గాంధీ గారి విగ్రహం ఉంటుంది. మీకు వీడియోలో కనిపిస్తున్నాయో లేదో కానీ ఇక్కడ చాలా తూనీకులు ఉన్నాయన్నమాట. ఇంకా చాలా బటర్ఫ్లైస్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఇంకా చాలా రకరకాల ఇన్సెక్ట్స్ కూడా ఉన్నాయి, అంటే గ్రీనరీ ఎక్కువ ఉంది కాబట్టి చాలా ఇన్సెక్ట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ 1 hour కూర్చొని మేము చదువుకున్నాం అనమాట వైవాకి. మేము వెళ్ళేటప్పుడు ఇక్కడ చాలా ఎండ ఉంది, మేము వెళ్ళగానే ఇక్కడ మబ్బేసేసింది అనమాట. కూర్చోడానికి చాలా వేడిగా ఉంది, అయినా ఇంకెక్కడ ప్లేసెస్ లేవు కాబట్టి ఇక్కడే అడ్జస్ట్ అయిపోయాం. ఇక్కడ గ్రీనరీ వల్ల మాకు కాన్సన్ట్రేషన్ లెవెల్ కూడా పెరిగింది, చాలా బాగా చదువుకున్నాం. నా వెనకాల కనిపిస్తుంది కదా, అదే కాటన్ భవన్. నా వెనకాల మీకు గాంధీ గారి స్టాచ్యూ కనిపిస్తుందా? ఇక్కడ గాంధీ గారి స్టాచ్యూ ఉంది కాబట్టి ఇది గాంధీ పార్క్ అయిందనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు క్లాసెస్కి వెళ్ళిపోయి టైం అయిపోయింది.
సో బాయ్, క్లాస్లో మాట్లాడుకోవచ్చు. చూడండి, మీకు నేను చూపించలేదు కదా, కేఆర్సీ రెనోవేషన్లో ఉంది అని బోర్డు పెట్టారని. ఇదిగోండి బాయ్, అది ఏదో పేర్లు ఉంటాయి కదా, అది ఇక్కడ చదివాను. మొత్తం 3 గేట్స్ క్లోజ్ చేశారనమాట. ప్లీజ్ యూజ్ ద అదర్ డోర్. ఇక్కడ అన్నిటికి అదర్ డోర్ అని రాస్తే అన్ని అదర్ డోర్, ఇంకా డోర్ లేకపోతే వెళ్ళిపోలా అలాగా. 360 degrees తిరగడమే. ఎటు వెళ్తావు? ఇటు ఇటు అట్ట ఇక్కడే క్యాసి బయట కూర్చోడమే. మొన్న ఆడిటోరియం అని ఎత్తుకున్నప్పుడు అనిపించింది. బాయ్ బాయ్ అనిపించాలి అనుకుంటారు. హాయ్ గాయ్స్, హాయ్ హాయ్. కోక్ స్టేషన్. హాయ్, మై నేమ్ ఇస్ మీనాక్షి. చాలు. ఇది కోక్ స్టేషన్ అనమాట. ఇక్కడ అన్ని జంక్ ఫుడ్ అమ్ముతారనమాట. A to Z జంక్ ఫుడ్ అంతా ఇక్కడ ఉంటుంది. చాట్, పానీపూరి, బేల్పూరి, దహీపూరి ఇలా చాలా ఉంటాయి. ఇక్కడికి ఫ్రెండ్స్తో వచ్చి కూర్చొని తిని ఎంజాయ్ చేయొచ్చు, పార్టీస్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఐస్ క్రీమ్స్ కూడా అమ్ముతారు. ఇక్కడ సాయి వెనెలా క్యాంటీన్ కూడా ఉంది. అక్కడికి కూడా వెళ్ళి మనం ఏదైనా మీల్స్ తినచ్చు. ఇంకా ఇక్కడ యాక్సెసరీ షాప్స్ ఉంటాయి. అంటే మనం వేసుకునే యాక్సెసరీస్ అన్నీ ఇక్కడ అమ్ముతారు. ఆల్మోస్ట్ లైక్ జ్యువెలరీ అవన్నీ కూడా అమ్ముతారు. ఈ కోక్ స్టేషన్ దాటిన తర్వాత, అంటే సాయి వెనెలా క్యాంటీన్ దాటిన తర్వాత జిమ్ ఉంటుంది. జిమ్కి వెళ్ళాలంటే చాలా రూల్స్ ఉంటాయి. ఫస్ట్ మనం టైం స్లాట్ బుక్ చేసుకోవాలి. ఇంకా జిమ్కి తగ్గ డ్రెస్ వేసుకోవాలి, షూస్ వేసుకోవాలి, ఇంకా ఎక్స్ట్రా షూస్ క్యారీ చేయాలి. నీ కాన్వర్జేషన్, మొన్న కాన్వర్జేషన్ వచ్చిందా నీతో? చేస్తున్నారు, కుక్ చేస్తున్నారు కదా, అలా తిరిగి అలా వెళ్ళిపోవచ్చా? సాయిరామా శ్రీరామా? ఏదో రామ్, శ్రీ సాయిరామ్. జిమ్. ఓకే, జిమ్. సో నైస్. I don't know gym. Nice. Tada. Nice. ఇంకే స్లాట్స్ ఉంటున్నాయా ఇప్పుడు జిమ్కి? జిమ్కి స్లాట్స్ ఉంటున్నాయా? వెళ్ళావా ఎప్పుడైనా? నువ్వు వెళ్తే నన్ను పిల్లి, నేను వస్తా. ఏ రోజు ఉండమంటావు చెప్పు, ఉంటాను నేను. జిమ్కి వెళ్ళి 6 ప్యాక్ చేద్దాం. ఏం డ్రెస్ వేసుకోవాలి? అదే జిమ్ టైపే కదా. షూ, ఇట్స్ ఆల్ హెల్ రా బాబు. షూ వేసుకుంటే నాకు నచ్చదు. ఈరోజు బెల్ బాటం కదా అనేసి వేసుకుని వచ్చాను కాబట్టి అడ్జస్ట్ అవుతుంది. మా క్లాస్ అని అయిపోయినాయి ఫ్రెండ్స్. బస్ కూడా ఇంకా వెళ్ళదు. సో మేము టైం పాస్ చేస్తున్నాం ఇక్కడ నుంచొని. నుంచొని నడుస్తుంది. Guys, please subscribe, like and share it. Thank you. What's my channel name? నా ఛానల్ పేరు ఏంటి? తెలుగు గర్ల్ మీడియా. ఓకే, అలా అరిస్తా మొత్తం అందరూ ఇటే చూస్తున్నా. ఓన్లీ చూడండి, వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఫ్యూచర్ పాపులర్ స్టార్. రిఫ్రెష్. ఇలా ఎప్పుడు నడలేదు నేను, తెలుసా? లోపల నుంచి ఎప్పుడు నడలే. ఎన్నిసార్లు అసలు. మొన్న ఈరోజు మార్నింగ్ నుంచి ఖాళీగా 2 periods మేడం రాలేదు. సార్ రాలేదు, మేడం రాలేదు. సార్ వచ్చారు కానీ క్లాస్ రాలేదు. మా సార్ ఏంటి క్లాస్కి వచ్చి క్విజ్ లేదు మీకు, పేపర్లు ఏం టెస్ట్ ఉంది అన్నారు. గుండె ఆగిపోయింది అందరికి.
ఏమైంది క్లాస్ రూమ్లో కూర్చోమన్నారు మేడం రాకపోయినా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.